ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒక నెంబర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. సచ్ దట్ వన్ పార్ట్ ఈజ్ 10 మోర్ దాన్ ద అదర్. ఒక పార్ట్ ఇంకొక పార్ట్ కంటే 10 ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ద 2 పార్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3, ఆ 2 పార్ట్స్ 5:3 రేషియోలో ఉంటే ఆ నెంబర్ ఆ పార్ట్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇది 5:3 రేషియో అంటే 5x 3x అవుతుంది. ఒక పార్ట్ 10 ఎక్కువ ఉంటుంది అన్నారు కాబట్టి 5x = 3x, ఒక పార్ట్కి 10 యాడ్ చేయాలి, 3x + 10 అవుతుంది. 5x + 3x ఇటువైపు వస్తే -3x అవుతుంది, = 10. 5x - 3x అంటే 2x = 10. x = 10 × 2 becomes 2. 2 1s are 2 5s. సో x = 5 వచ్చింది. ఆ 2 పార్ట్స్ ఏమవుతాయి, ఇక్కడ 5x 3x తీసుకున్నాం కాబట్టి 5x అంటే 5 × 5 25, 3x అంటే 3 × 5 15, 15 25 వచ్చాయి. ఇక్కడ 10 ఎక్కువ ఉంటుందన్నారు కాబట్టి ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఒక పార్ట్ 15 ఉంటే ఇంకొక పార్ట్ 10 ఎక్కువ ఉంది, 25 ఉంది. Suhana said, multiplying my number by 5 and adding 8 to it gives the same answer. Subtracting my number from 20. Find Suhana's number. ఈ సుహానా ఒక నెంబర్ అనుకుంది, ఆ నెంబర్ని మనం x అనుకుంటే మల్టిప్లయింగ్ మై నెంబర్ బై 5, ఈ నెంబర్ని 5తో మల్టిప్లై చేయాలి, 5x అవుతుంది. అండ్ యాడింగ్ 8 యాడ్ చేస్తే ఇట్ గివ్స్ ద సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏది చేస్తే సబ్ట్రాక్టింగ్ మై నెంబర్ ఫ్రమ్ 20, ఏదైతే నెంబర్ అనుకుందో, ఒక నెంబర్ అనుకుంది కదా ఆ నెంబర్ x, సబ్ట్రాక్టింగ్ మై నెంబర్ ఫ్రమ్ 20, 20లో నుంచి అనుకున్న నెంబర్ని తీసేస్తే ఏ ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ ఇక్కడ 5x + 8 చేస్తే వస్తుందంట, = 20 - x. మల్టిప్లయింగ్ మై నెంబర్ బై 5 అండ్ యాడింగ్ 8, ఇలా 5x + 8 చేస్తే ఇట్ గివ్స్ ద సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏది చేస్తే సబ్ట్రాక్టింగ్ మై నెంబర్ ఫ్రమ్ 20, 20లో నుంచి తను అనుకున్న నెంబర్ తీసేస్తే ఏ ఆన్సర్ వస్తుందో 5x + 8 చేస్తే కూడా అదే ఆన్సర్ వస్తుంది అని చెప్పింది. సో 5x + 8 = 20 - x. ఈ వేరియబుల్స్ అన్నీ వన్ సైడ్ రాసుకోవాలి కాబట్టి -xని తీసుకొస్తే 5x - x + x అవుతుంది, +x = కాన్స్టెంట్స్ అన్నీ ఒకవైపు తీసుకురావాలి, 20, ఈ +8 ఇటువైపు వస్తే -8 అవుతుంది. ఇప్పుడు ఇది సాల్వ్ చేయాలి. 5x + x 6x, 20 - 8 12 అవుతుంది. సో x = into 6 becomes /6, 12/6. x = 6 2s, x వాల్యూ వచ్చేసి 2. అంటే ఇక్కడ సుహానా అనుకున్న నెంబర్ 2 అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి. 5x + 8 అంటే 5 × 2 + 8 = 20 - x, 20 - 2, 5 2s are 10 + 8, 20 - 2 18, 18. So x = 2. So Suhana's number is 2. Teacher tells in the class that the highest marks obtained by a student in her class is twice the lowest marks plus 7. The highest marks obtained by a student in her class is, highest marks అనేవి lowest marks plus 7 చేస్తే highest marks వస్తాయని చెప్తుంది. The highest mark scored by the student is 87. highest mark ఎంత వచ్చింది అసలు, 87 వచ్చింది. highest marks obtained by a student in her class is, ఈ highest mark అనేది twice the lowest mark plus 7. lowest markని ట్వైస్ చేసి 2 times చేసి 7 యాడ్ చేస్తే హైయెస్ట్ మార్క్ వచ్చిందని చెప్పింది. సో 87 = లోయెస్ట్ మార్క్ని x అనుకుంటే, మనం కనుక్కోవాల్సింది ఇక్కడ లోయెస్ట్ మార్కే కాబట్టి లోయెస్ట్ మార్క్ని x అనుకుంటే ట్వైస్ ద లోయెస్ట్ మార్క్ అంటే 2x + 7. సో దీన్ని సాల్వ్ చేస్తే 2x = 87, ఈ +7 ఇటువైపు వస్తే -7 అవుతుంది. 2x = 87 - 7 అంటే 80. సో x = 80 × 2 becomes 2, 240s. x = 40 అంటే లోయెస్ట్ మార్క్ వచ్చేసి 40 మార్క్స్.